ఒక మంత్రి గారికి అల్లుడైనవు. తదుపరి హౌసింగ్లో జై గారు ఉద్యోగం వచ్చింది. జేఈగా ఉద్యోగం వస్తే అప్పుడు అర్బన్ హౌస్ స్కీమింగ్ వస్తే ఈయన అర్బన్ హౌస్ స్కీమ్కి జేఈగా పనిచేస్తున్నాడు. ఎన్ని లోడ్లన్నీ అమ్మినాడో అది ఆయనకే తెలియదు. ఒకానొక సమయంలో స్వర్ణ ఎస్టేట్స్ వాళ్ళు ఎమ్మెల్యేను అమ్మరని చెప్పని ఆయన నంబర్ అనుకుని నాకు ఫోన్ చేసేసారు. లోడ్లు వస్తూ ఉన్నాయి, ఎక్కడ దించాలా చెప్పండి జయ గారు అని చెప్పని అన్నారు. అయ్యా ఇది సంజయ్ గారి నంబర్ కాదు, ఇది నెలవ సుబ్రహ్మణ్యం నంబర్ అని చెప్పా. మరి ఆ విధంగా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి ఆయన చెప్పినట్టు అక్కడక్కడ ఆస్తులు కొనిపెట్టి ఉండేవు. ఒక సాధారణ గుడిసెలో ఉన్న సంజీవయ్య ఈరోజు 100 కోట్లకో 1000 కోట్లకో పడిగెత్తాడంటే మరి ఏ విధమైన వ్యాపారాలు చేసేవయ్యా నువ్వు? ఒకసారి తిరిగిపోయా మాకు కూడా అది చేస్తామని చెప్పని నీకు తెలియజేస్తా ఉన్నా. నాకు చేతగాల నన్ను పెంచిన ఆయనకి సుమారు 10 ఎకరాలు ఉండింది. ఆయనకి ఇద్దరు సేతుగాళ్ళు ఉన్నారు ఆయన ఇంట్లో. అలాంటి కుటుంబంలో ఉన్నాను నేను అప్పుడు కూడా. మరి నేను పార్లమెంట్ సభ్యుడైనా, ఎమ్మెల్యే అయినా, టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నా. మరి ఈరోజు నా ఆస్తులు నీలో కాలు భాగం 1/4 కాదు కదా, 1/10 కూడా ఉండదు. నువ్వు 1/10 నీ ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను టోటల్గా నీ 10 మంది సమక్షంలో ఇచ్చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. నువ్వు నిజాయితీ పరుడా, నేను నిజాయితీపరుడా ఒకసారి తెలుసుకుందాం. నేను 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా ఉంటే నా భార్య కష్టపడి పొలం చేయించి షుగర్ ఫ్యాక్టరీ ఆ రోజు ఉంటే షుగర్ కేన్ డబ్బులు వస్తే ఇల్లు కట్టుకున్నాం. ఈ ఇల్లు కట్టుకున్నామని చెప్పని అనేక పుకార్లు పుట్టించేసి కొన్ని కోట్లు నేను సంపాదించానని చెప్పని ఇంతకాలం అనుకున్నాం. నేను ఎప్పుడైతే ఇల్లు అమ్మినానో, పొలాలు అమ్మినానో, అప్పులు చేశానో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా నెలవ సుబ్రహ్మణ్యం గురించి మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆయన నిజాయితీగా ఉన్నాడని చెప్పని ప్రజలందరూ అనుకున్న దానివల్లనే నా కుమార్తె 1,00,000 ఓట్లతో గెలిచిందని చెప్పని కూడా జరుగుతాం. మా కుటుంబాన్ని ఆదరించారు, అభిమానించారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో నేను నిలబడ్డా, నా కూతురు నిలబడ్డా. ఎప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు సంజీవయ్య. ఇక నువ్వు మర్చిపోయి ఈ సూలూరుపేట నియోజకవర్గాన్ని గురించి నెలవల కుటుంబం రాజకీయాల్లో ఉన్నంతకాలం నువ్వేమి చేయలేవని చెప్పని కూడా నీకు తెలియజేస్తా ఉన్నా. మరి నీకు పక్కన నీ వెనకున్న వాళ్ళంతా నాకు మిత్రులే. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ, వైసీపీలో ఉన్నప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ప్రతి ఒక్కరూ నాకు తెలుసు. వాళ్ళకి తెలుసు నా నైజం గురించి. నువ్వు ఏదో గొప్పలు చెప్పేసి వాళ్ళందరినీ మెప్పించాలంటే నిన్న ఏ విధంగా అయితే సత్యనారాయణ రెడ్డి ఆడ దౌర్జన్యం దుర్మార్గం చేస్తే ఆయన కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ దుర్మార్గుడితో అనవసరంగా వచ్చాము, ఈ సంజయ్ వచ్చి మమ్మల్ని ఇరికిచ్చేసాడని చెప్పని ఏ విధంగా వాళ్ళు అనుకున్నారో నీ వెనకుండే వాళ్ళు కూడా అంతా ఈ ప్రెస్ మీట్లో అందరూ అదే విధంగా బాధపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు నీరుకుంటావు, గొడవకి రచ్చకి తెలుస్తావు. ఇది మంచి పద్ధతి కాదు సంజయ్. నేను 20 సంవత్సరాల ముందు నేను బోర్డు మెంబర్గా ఉన్నా. అప్పుడు నేను దేవుడికి డబ్బులు వేసానో లేదో, నేను ఎన్నిసార్లు మరి దర్శనం చేసుకున్నాను లేదో నీకెందుకు అవన్నీ? అది వ్యక్తిగతం. నేను బోర్డు మీటింగులకి 3-4 సార్లు పోతే ఒక్కసారి పోయి దర్శనం చేసుకుంటా. మిగతా బోర్డు మీటింగులకి నేను ఎప్పుడు పోయి మీటింగులు చూసుకొని వచ్చేసేవాడిని. కానీ నేను ఎప్పుడు మీ లోపు 10 మందినో 50 మందిని తీసుకునే ప్రతి బోర్డు మీటింగ్కి నేను దర్శనానికి ఎప్పుడు పోలా విధంగా. నువ్వు కావాలంటే ఈరోజు టీటీడీ అధికారులు నేను పోయినప్పుడు నన్ను గౌరవించి సార్ ఎప్పుడు రాడు, 3 నెలలకు ఒకసారి వస్తాడు, బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా అదే పాలసీ ఆయన అవలంబించాడని ఇప్పటికీ టీటీడీ అధికారులు నన్ను గౌరవిస్తున్నారంటే
నేను నీలాగా 50 మందినో పైరవికారులు వేసుకొని పోయి మెహర్బానీ కోసం నేను దర్శనాలకు తీసుకొని పోయినాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో సంజీవయ్య. నువ్వు మాట్లాడే మాటలకి అది వాల్యూ లేదు. నువ్వు అందరినీ గీరుకుంటావు, ఒకటి మాట్లాడి 100 అడిగించుకుంటావే కానీ నువ్వు ఇది మంచి పద్ధతి కాదు సంజీవయ్య. ఈరోజు నువ్వు చెప్పావు మాకు 35 కోట్లతో నేను కాళంగి బ్రిడ్జి మంజూరు చేయించాను. నీవు ఇంకా ఎమ్మెల్యే గారు శాసనసభలో మాట్లాడుతున్నారు. సిగ్గు లజ్జ ఉండాల. ఎక్కడుంది జీవో? ఎప్పుడు వచ్చింది జీవో? వచ్చిన దొంగ జీవోలు సృష్టించి ఆ జగన్ దగ్గర దాన్ని ఫౌండేషన్ వేయించాలని చూసావు. ఆ దేవుడు వరుణ్ దేవుడు ఈ దొంగ జీవోలతో అక్కడ రాకూడదు ముఖ్యమంత్రి అని చెప్పని వర్షం వచ్చి ఆ ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ అయిపోయింది. అలాంటి పని మేము చేయం. ఎప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని ఒప్పించి జీవోలు తీసుకొచ్చి వాటిని పద్ధతి ప్రకారం చేయిస్తాం. కానీ మీలాంటి దొంగ జీవోలు తీసుకొచ్చి దొంగ పనులు చేసే అలవాటు మాకు లేదని చెప్పని కూడా నేను చేయలేదు, నా కుమార్తె చేయదని చెప్పని కూడా ఈరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి దాన్ని మంజూరు చేయించి తొందరలో శంకుస్థాపన చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.